నమస్తే వెల్కమ్ టు ఇహా నేను మీ షన్విత 2-3 రోజుల నుంచి కమెడియన్ రామచంద్ర గారు సో హెల్త్ బాగాలేదు పెరాలసిస్ వచ్చింది సో ఈ న్యూస్ చూస్తూ ఉన్నాం అసలు ఏం జరిగింది అసలు అలా ఎందుకైంది అంటే షూటింగ్ జరుగుతున్న టైంలోనే ఇలా అవ్వడం ఎవరికైనా కానివ్వండి చాలా బాధేస్తుంది కదా అంటే ఆయనను చూస్తేనే మనకి తెలియకుండానే ఫేస్లో స్మైల్ వస్తుంది బట్ ఆయన ఈ రోజు ఈ పరిస్థితిలో ఉండడం కొంచెం బాధ కలిగించే విషయం అని చెప్పొచ్చు ఆయనని ఒక రేంజ్లో ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నాను బట్ ఈ పరిస్థితిలో ఆయనతో మాట్లాడాల్సి వస్తుంది అని ఎప్పుడూ అనుకోలేదు బట్ ఇప్పుడు ఎలా ఉంది ప్రజెంట్ ఎలా ఉంది ట్రీట్మెంట్ ఏం తీసుకుంటున్నారు ఏంటి అనేది ఒకసారి తెలుసుకుందాం నమస్తే అండి ఇప్పుడు ఎలా ఉందండి హెల్త్ ఇప్పుడు అలాగే ఉందండి, పెద్ద మార్పు ఏం లేదు. మందులు పడుతున్నాయి కాబట్టి చేంజ్ ఏదైనా ఉంటుందా అనేది ఒక 10 days కానీ తెలియదు మనకి. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఓకే ఏమన్నారు మరి డాక్టర్స్ 2 months కంపల్సరీ మెడిసిన్స్ తీసుకోవాలి. 2 or 3 months ఫిజియోథెరపీ చేయించాలి, లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్. ఓకే సో షూటింగ్ చేస్తున్నప్పుడే ఇలా జరిగిందని విన్నాము అసలు ఏం షూటింగ్ చేస్తున్నారు షూటింగ్ అంటే అది చిన్న సినిమా షూట్లో ఉండగా నాకు కొంచెం మధ్యాహ్నం నుంచి కాళ్ళు చేతులు అవన్నీ ఒకలాగా, అంటే నాకు కంట్రోల్ లేకుండా అయిపోయింది మాట. దాంతో కింద కూర్చుని పడిపోయాను, అంటే పడిపోవడం స్లిప్ అయిపోయాను. ఓకే తర్వాత లేచి అలా నడుచుకుంటూ క్యారవాన్ వెళ్తున్నాను, ఇంకా నా వల్ల కావట్లేదు. లెఫ్ట్ లెగ్ లెఫ్ట్ హ్యాండ్ కోఆర్డినేట్ అవ్వట్లేదు వాకింగ్కి. అప్పుడు అర్థం తేడాగా ఉందని బీపీ లో అయిందేమో అని కాస్త ఉప్పు నిమ్మకాయ మంచినీళ్ళు మజ్జిగ తాగాను, కానీ అది హెల్ప్ఫుల్గా లేకపోయింది. వాళ్ళకి చెప్పేసి ఇంటికి వచ్చాను. అప్పుడు ఎందుకు మరి టెన్షన్స్ ఎందుకు పెట్టుకున్నారు బాగానే ఉందిగా లైఫ్ టెన్షన్స్ ఉంటాయి ఎవరికైనా, ఆ టెన్షన్స్ కొన్ని ఉంటాయి కదా. టెన్షన్ ఏం లేదు, కానీ అది జరగాల్సింది జరిగింది అంతే. టెన్షన్ ఏం లేదు అక్కడ. టెన్షన్ ఏం లేదు సో 2 months ట్రీట్మెంట్ తీసుకోవాలన్నారు అయితే 2 months మినిమం మందులు వాడితే కానీ క్లాట్ కరగదు. అలాగే ఫిజియోథెరపీ చేయించుకుంటే కానీ మనం మళ్ళీ ప్రశాంతంగా నడవలేం. డైలీ చేస్తున్నారా ఫిజియోథెరపీ డైలీ 1 hour 1:30 to 2:30. ఓకే సో మరి మీరు రవితేజ గారితో చేశారు వెంకీ మూవీతో మీకు చాలా పేరు వచ్చింది ఏమైనా రవితేజ గారు కాల్ చేసి ఏమైనా మాట్లాడడం ఏమైనా వాళ్ళ మేనేజర్ కాల్ చేసి కనుక్కున్నారు, అంటే అక్కడ వరకు జరిగింది. ఆ తర్వాత ఇంకేం ముందుకు వెళ్ళలేదు. ఇంకా ఓకే ఇంకెవరైనా సినిమా వాళ్ళు ఎవరైనా మీకు హెల్ప్ చేశారా మరి హెల్ప్ అంటే చాలామంది కోఆర్టిస్ట్ ఒకప్పుడు అందరూ చేశారు, ఫోన్ చేశారు, మాట్లాడారు, కానీ కాంక్రీట్గా హెల్ప్ అనేది అంటే ఇప్పటివరకు ఏమీ జరగలేదు. తెలియదు మరి ఫర్దర్గా అవుతా ఐడియా నాకు అవుతుంది అనుకుంటున్నాను. ఓకే అంటే ఇప్పుడు చాలామందికి ఇది కార్డు ఉంటుంది మూవీ కార్డ్ అనేసి వింటూ ఉంటాం దానివల్ల ఏమైనా హెల్ప్ జరిగిందా మరి మీకు మూవీ కార్డుకి దానికి 3 lakhs ఇన్సూరెన్స్ ఉంది. ఆ ఇన్సూరెన్స్నే నన్ను హాస్పిటల్ కాపాడింది. ఓకే ఇప్పటి వరకు ఎంత ఖర్చు అయిందండి మరి 95,000 అయింటుంది. ఓకే ఇంకా మరి మీకు ట్రీట్మెంట్కి ఇంకెంత ఖర్చు అయ్యే పరిస్థితి ఉంది ఈజీగా 1-2 lakhs అవుతుంది. ఓకే చూడాలి. ఇప్పుడు ఎవరు చూసుకుంటున్నారు మరి మిమ్మల్ని బ్రదర్ చూసుకుంటున్నారు బ్రదర్ కూడా మీతో పాటే ఉంటున్నారు మరి ఎలా జరుగుతుంది అలా జరగడంటే వాడు జాబ్కి లీవ్ పెట్టి నాతోనే ఉంటున్నాడు. వాడే చూసుకుంటాడు మొత్తం అంతా. ఓకే ఇప్పుడు ఇంకొక 2 months వరకు మీరు ఇలానే ఉండాలి అంతే. సినిమా అంటే మీకు చాలా ఇష్టం సినిమాలో మీరు వస్తే ఎవరైనా నవ్వుతారు బట్ ఈ పరిస్థితిలో మిమ్మల్ని చూడడం కొంచెం బాధ అనిపిస్తుందండి నాకే కొంచెం విచిత్రంగా ఉంది, ఎప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ చూడలేదు కదా నేను. నాకే సర్ప్రైజింగ్గా ఉంది. అంటే ప్రీవియస్ ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉండేనా అండి ఏం లేవు. ఓకే ఏంటి మనకి ఇలాంటి పొజిషన్ వచ్చింది, చిన్న నాకు చిన్న షాక్లో ఉన్నాయి అనుకున్నా. ఫ్యాక్టరీ డైజెస్ట్ అవ్వలేదు అనమాట. ఇప్పుడు చాలామంది ఆర్టిస్టులు కూడా రోడ్డు పైన పడిన పరిస్థితి ఉంది బట్ ఎక్కడ మాట్లాడినా కానీ చిరంజీవి గారు అందరికీ హెల్ప్ చేస్తామని అంటున్నారు మీరు హెల్త్ ఇష్యూతో బాధపడుతున్నారు చిరంజీవి గారు ఏమన్నా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం జరిగింది ఆయన వరకు వెళ్ళిందో లేదో నాకు తెలియదు మేడం. ఓకే వెళ్తే ఏమైతే ఇంత డిలే చేయరని అది నా నమ్మకం. ఆయన వరకు వెళ్ళినట్టయితే నాకు కన్ఫర్మేషన్ లేదు. వెళ్ళాలని కోరుకుంటున్నాను ఆయన వరకు. ఓకే మీతో పాటు చిత్రం శ్రీను గారు చాలామంది ఆర్టిస్టులు వర్క్ చేశారు వాళ్ళు ఏమన్నా కాంటాక్ట్ అయ్యారా మరి మిమ్మల్ని అందరూ కాంటాక్ట్లోనే ఉన్నారు. అది అందరితో నేను కాంటాక్ట్లో ఉన్నా బేసికల్గా. ఓకే ఫుడ్ ఏమైనా మరి ఏం తీసుకోమని చెప్పారు డాక్టర్ ఏదైతే కరెక్ట్గా అరుగుతుందో ఇది హ్యాపీగా తినమన్నారు. ఎనీథింగ్ నాకు డైజెస్ట్ అయిపోయింది తినమన్నారు. కూర్చోగలుగుతున్నారా మరి ఇప్పుడు కొంచెం 2 minutes కూర్చుంటే కానీ ఫుల్గా కూర్చోలేలా. ఓకే
లెగ్ పెయిన్ ఒకటి వచ్చేస్తుంది బాగా. ఓకే. సినిమా పెద్దలు చాలామంది ఉన్నారు. ప్రొడ్యూసర్స్ కూడా చాలామంది ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ చాలామంది ఉన్నారు. మీకు అంటే మీతో క్లోజ్‌గా ఉండే వాళ్ళు ఏమైనా హెల్ప్ చేశారా అండి మరి? ఎంతమంది వరకు తెలిసిందో నాకు ఐడియా లేదండి. హ్మ్. తెలిసిందని అనుకుంటున్నా చాలామందికి. తెలిసిన వాళ్ళలో చాలామంది నాకు రెస్పాండ్ అయ్యారంటే ఫోన్ చేసి అడగడం, ఎలా ఉంది, జాగ్రత్తగా చూసుకోవడం జరిగింది. హ్మ్. ఇంకా ఆ మించి ఏం జరగలేదు. ఆ మించి ఏమీ దాని మించి ఏమీ ఎవరు అంత రెస్పాండ్ అవ్వలేదు నాకు. ఓకే. సో, లాస్ట్‌లో ఏం షూటింగ్స్ చేశారు? ఏ మూవీస్‌లో చేశారు లాస్ట్? మొన్న రీసెంట్ 'కింగ్డమ్‌లో' సీన్ చేశాను. ఓకే. అంతే, ఇంక పెద్దగా చెప్పుకునే సినిమా ఏం లేవు. హ్మ్. ఏవో రన్నింగ్ అంతే. మళ్ళీ సినిమాలకొస్తున్న టైంలో ఇలా జరిగింది. అంటే కొంచెం అంతే. బ్రేక్ ఇచ్చారు గదా! ఎందుకు అవును. బ్రేక్ వచ్చింది మరి? బ్రేక్ కామన్ కదా! కొత్త, పాత ఉంటుంది కదా! హ్మ్. సో, కొత్త వాళ్ళు వచ్చేసరికి కొంచెం మేము పాత వాళ్ళం అయిపోతాం. ప్లస్ క్యారెక్టర్‌లు తగ్గుతాయి. హ్మ్. సో, మళ్ళీ అలా రావడం మొదలయ్యేసరికి గ్యాప్ వచ్చింది నాకు. ఓకే. సో, మీ హెల్త్ మంచిగా క్యూర్ అయ్యి, మళ్ళీ మాకు మూవీస్‌లో కనిపించాలని అనుకుంటున్నాం. హెల్త్ మంచిగా చూసుకోండి థ్యాంక్ ఫస్ట్. యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.